డాక్టర్ డాక్టర్ ప్లీజ్ మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? మీ నాన్నగారిని కాపాడలేకపోయాను. He is no more. ఆది ఆది ఒరే ఆదిత్య వీడేంటి ఎప్పుడు చూసినా సాయి కుమార్లా సీరియస్ గా ఉంటాడు, అలాంటిది ఏడుపు ముఖంతో ఉన్నాడంటే కొంపదీసి ముసలాడు టపామన్నాడా ఏంటి? ఒకవేళ అదే గనుక జరిగితే ఆదిత్యని వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి. అక్కడికి వెళ్తే వాళ్ళ ఏడుపులు పెడబొప్పులు చూసి ఆదిత్య మనసు మారొచ్చు, వాళ్ళకి దగ్గర అవ్వచ్చు, నాకు దూరం అవ్వచ్చు. వెళ్ళనిస్తానా? వెళ్ళనివ్వను.
ఓ బావగారు మీరా? దూరం నుండి చూసి సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అయ్యో మాటలో పడి మర్చిపోయాను. తమ్ముడింటికి వచ్చారు కదా, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఎంతైనా బావగారు ఇంటికి వస్తే మర్యాదలు చేయలేదని నన్ను ఆడిపోసుకుంటారు. ఊరికే రారు మహానుభావులు. ఈసారి పోస్ట్ మ్యాన్లా ఏం వార్త మోసుకొచ్చారు? అయినా ఇది తప్ప మీకు వేరే పనేం లేనట్టుంది. ఒరే ఆది, నాన్న మనల్ని అనాథం చేసి వెళ్ళిపోయారా? మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారా? అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వనేది? అనుకున్నట్టే జరిగింది. చెప్పగానే చలించాడు. ఎంతైనా తండ్రి కదా. మనం ఇప్పుడు కరెక్ట్గా బ్లేడ్ వెయ్యాలి. అవునరా, నాన్న చనిపోయారా? ఒరే ఆది, నాన్న చివరి క్షణాల్లో చనిపోయే ముందు నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని చాలా తపన పడ్డారా. అంతేకాదురా, నాన్న చనిపోతూ నీ చేత తల కొరివి పెట్టించమని చివరిసారిగా కోరుకున్నారా. ఒరే అది, నాన్నకు నీతో మాట్లాడే అవకాశం ఎలాగో కల్పించలేకపోయాను. కనీసం ఆయన కోరిక ప్రకారం ఆయనకు తల కొరివి పెట్టి నాన్న ఆత్మకు శాంతి కలిగేలా చేయరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! టీవీలో వార్తలు చదివినట్టు గుక్క తిప్పుకోకుండా మొత్తం భలే చెప్పారు బావగారు. ఈయన మీ నాన్నకి తల కొరివి పెట్టి ఆయన ఆత్మకి శాంతి కలిగేలా చేస్తే మీరేం చేస్తారు? మిగిలిపోయిన ఆస్తుల్ని తీరిగ్గా పంచుకుంటారా? చూడండి, నాకు తెలుసు మీకు సిగ్గు శరం కానీ, రోషం పౌరుషం కానీ, అదేంటి మానవ అభిమానం కానీ ఇలాంటి లక్షణాలేవి మీకు ఉన్నట్టు లేవు. ధూ అని ఉమ్మేస్తే తీరిగ్గా తుడుచుకుని వెళ్ళిపోయేలా ఉన్నారు. లేకపోతే మీరు ఈ గడప తొక్కరు, ఆయనతో ఇలా మాట్లాడరు. నాకు నా వాళ్ళు లేరు, నా దృష్టిలో వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు అని అంత ఖచ్చితంగా చెప్తున్న తర్వాత కూడా వచ్చిలా నాన్న చచ్చాడు, అమ్మ ఏడుస్తుందని చెప్పడానికి సిగ్గు లేదా మీకు? ఒరే అది, మన గురించి తన నోటికొచ్చినట్టు అలా బరి తెగించి మాట్లాడుతుంటే నువ్వు చేత కని వాడిలో అలా చూస్తూ ఊరుకుంటావేంట్రా? తను తప్పేం మాట్లాడింది? ఉన్నదే కదా మాట్లాడింది. అమ్మొచ్చి 10 లక్షలు అడిగితే నేను లేవు అన్నానని శుభతో కలిసి మీరు 10 లక్షలు కొట్టేసింది నిజం కాదా? అదేంటి అని అడిగినందుకు నా మీద తిరిగి కేసు పెట్టించింది నిజం కాదా? నేను ఇలా ఎదగడం మీకెవరికి ఇష్టం లేదు. అందుకే నన్ను రోడ్డున పడేయాలని, నా పరువు పోయేలా చేయాలని మీరంతా కంకణ కట్టుకొని కూర్చున్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు చెప్తున్నాను, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరిక్కడికి రావాల్సిన అవసరం, నన్ను పిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. రే రే, అలా మూర్ఖుడిలా మాట్లాడకరా. అవతల నాన్న శవం పడుందిరా. మన కోసం, మన జీవితాల కోసం ఆయన కొవ్వొత్తులా కరిగిపోయారా. అలాంటి గొప్ప మనిషి ఆత్మ క్షోభ పెట్టడం అంత మంచిది కాదురా. ఒరే, ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. నాన్నకి నీతో తల కొరివి పెట్టిస్తానని ఆయనకి మాట ఇచ్చానురా. ముందు అక్కడికి వెళ్దాం పదరా. నాకే కాదు, నీకు కూడా నాన్నే.
నీకు కూడా రక్తాన్ని పంచిచ్చాడు. ఆ కొరివేదో నువ్వే పెట్టి ఆ పుణ్యం ఏదో నువ్వే మూటగట్టుకో. రే రే ఆది, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చనిపోయింది మన నాన్నరా. ఆ విషయం తెలిసి నీ గుండెలు పగిలేలా ఏడవలసింది పోయి ఇలా ఇలా కసాయివాడిలా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఒరే, నువ్వు ఇలా మాట్లాడడానికి మారడానికి కారణం ఏంటో నాకు తెలుసు. ఒరే, ఆయన మనకి జన్మనిచ్చిన తండ్రిరా. నువ్వు ఇలా మాట్లాడడం పద్ధతి కాదురా. ముందు అక్కడికి వెళ్దాం పదరా. నేను రాను అని చెప్పుతో కొట్టినట్టు అంత ఖచ్చితంగా మొహం మీద చెప్తుంటే వెళ్దాం పదా, చూద్దాం పదా అని ఇంకోలా సిగ్గు లేకుండా అడుక్కుంటావేంటి? ముందు బయటకెళ్ళు. ఓసే రాక్షసి, పేగు బంధాలు ప్రేమ బంధాలు ఎలా ఉంటాయో నీకేం తెలుసే? కన్న ప్రేమ కడుపు తీపి ఎలా ఉంటాయో నీకేమైనా తెలుసా? అసలు అనురాగాల గురించి ఆత్మీయతల గురించి అసలు అర్థం తెలుసా నీకు? అందుకే నువ్వు ఇలా మాట్లాడుతూ వాడి చేతి కూడా అలా మాట్లాడిస్తున్నావు. మమ్మల్ని మాకు కాకుండా చేసావు కదే. చివరికి కన్న తండ్రి శవాన్ని కూడా చూడనివ్వకుండా చేస్తున్నావు కదే. ఒరే ఆదిత్య, ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నా మాట వినరా. నువ్వు రాలేదని తెలిస్తే అమ్మ గుండె పగిలి చేస్తుందిరా. వెళ్దాం పదరా. నువ్వు కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా ఆఖరికి ఎవరు గుండె పగిలినా ఎవరు చచ్చినా నాకు అనవసరం. నాకు మనశ్శాంతి లేకుండా చేసిన నా వాళ్ళు నాకు లేరు అనుకుంటున్నాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నాకు వేరే పనుంది, నువ్వు ఇక బయలుదేరు. ఒరే ఆది, ప్లీజ్ రా, నా మాట వినరా. కాదనకరా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఒరే, నువ్వు వచ్చి నాన్నగారి తల కొరివి పెట్టరా. ఆది ప్లీజ్, ఆది ఆది. హలో బావగారు, నటన చాలా ఎక్కువైంది, ఇక బయలుదేరండి. ఒరే, నా మాట వినరా. అది అది అది
అత్తయ్య, 2 రోజుల నుంచి మీరు బాధపడుతూ ఏడుస్తూనే ఉన్నారు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమైపోతారో అని భయంగా ఉంది అత్తయ్య. కాస్త ఎంగిలి పడండి అత్తయ్య. దయచేసి మా కోసం